తేజ టీవీ న్యూస్. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం అగ్రజ్వాలలు ఎగిసిపడ్డాయి. వేల్పూర్ మండల కేంద్రంలో మాజీ మంత్రి, బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నాయకత్వంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి ప్రభుత్వ తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించే కేసీఆర్ ని లక్ష్యంగా చేసుకుని వేధిస్తుందని వేముల మండిపడ్డారు. కాంగ్రెస్ మంత్రివర్గం దండుపాల్యం బ్యాచ్ లా మారిందని, రాష్ట్రంలో జరుగుతున్న వరుస కుంభకోణాల నుండి తప్పించుకోవడానికే నోటీసుల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ క్యాడర్ ను భయభ్రాంతులకు గురిచేయాలనే కుట్రలో భాగంగానే ఈ అక్రమ కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ సమాజం మొత్తం కేసీఆర్ వెంటే ఉందని, ఆయన జోలికి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని వేముల ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్ష సాధింపు పరాకాష్ఠకు చేరింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి, తెలంగాణని ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టినటువంటి వ్యక్తి, తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారికే ఇవాళ సిట్టి నోటీసులు ఇవ్వడం అంటే ఇది తెలంగాణ యావత్ సమాజానికి, తెలంగాణ అస్తిత్వానికే సిట్టి నోటీస్ ఇచ్చినట్టుగా భావిస్తూ ఉన్నాం. మరి రేవంత్ రెడ్డి కక్ష సాధింపుడు చేసుడు తప్పిస్తే పరిపాలన ఏం చేయట్లేదు, పాలన గాలికి వదిలేసినాడు. ఆయన ప్రజలకిచ్చిన హామీలు ఏమీ నెరవేర్చినప్పుడు ప్రజల దృష్టిని మరచడానికి ఇట్లా కాళేశ్వరం కమిషన్లని, సిట్టులని, ఫోన్ ట్యాపింగ్ అని రకరకాల పేర్లతో ఒకసారి కేటీఆర్ గారిని, ఒకసారి హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని అదే పనిగా, మొన్న సంతోష్ రావు గారిని అదే పనిగా వేధింపుడు పెట్టుకున్నాడు. ఆయన ఏదైతే మొత్తం ఆయన దండుపాలెం బ్యాచ్ ఏదైతే మంత్రివర్గం ఉన్నదో వారు రోజుకో కుంభకోణంలో కూరుకుపోతూ ఉన్నారు. వారు దొరికినట్టు దోచుక తింటా ఉన్నారు ఈ రాష్ట్రాన్ని. వాళ్ళు చేస్తున్న కుంభకోణాలు బయటపడేసరికి మొన్ననే హరీష్ రావు గారు బొగ్గు స్కామ్ బయటపెట్టినాడు, అట్లనే సోలార్ పవర్ స్కామ్ బయటపెట్టినాడు, సింగరేణిలో డీజిల్ స్కామ్ బయటపెట్టినాడు. ఇట్లా నిన్నటికి నిన్న మళ్ళీ ఎక్సైజ్లో మద్యంలో కూడా స్కామ్ ఒకటి బయటపెట్టినారు. ఇట్లా రోజొక స్కామ్, రోజొక కుంభకోణం బయటపడుతుంటే దీని నుంచి మరి ప్రజల దృష్టిని మరచడానికి ఇవాళ కేసీఆర్ గారికి నోటీసుల పేరు మీద డ్రామాలు వేస్తూ ఉన్నారు. ఇవాళ కేసీఆర్ అంతటి గొప్ప నాయకుడిని ఆయనకు మరకంటే విధంగా, ఆయనను అవమానించే విధంగా ఇవాళ ఈ కార్యక్రమం ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తున్నదో దాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. డెఫినెట్గా కేసీఆర్ గారిని మీరు వేధింపుడు ఏదైతే చేస్తున్నారో మరి ఆ ఉసురు తగలక మానదు ఈ రేవంత్ రెడ్డికి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఎందుకంటే ఎన్నో కోట్ల మందికి కంటికి రెప్పలా చూసుకున్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అటు వృద్ధులు కావచ్చు, వితంతులు కావచ్చు, మరి బీడీలు చేసి అక్కా చెల్లెలు కావచ్చు, 200 ఉన్న పెన్షన్ 2000 చేసి వాళ్ళని ఆదుకున్నాడు. అట్లే రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చినాడు, నీళ్లు తెచ్చినాడు, ఇవాళ పంట కొనుగోలు చేస్తూ ఉన్నాడు, సకాలంలో ఎరువులు తెచ్చినాడు. ఇట్లా అన్ని రకాలుగా రైతు బంధు ఇచ్చినాడు. అన్ని రకాలుగా రైతులను ఆదుకున్న వ్యక్తి కేసీఆర్ గారు. ఇటు బీదల్ని, ఇటు రైతుల్ని, అందరినీ, మహిళల్ని అందరినీ కూడా కడుపులో పెట్టుకొని కాపాడుకున్న వ్యక్తి కేసీఆర్ గారిని ఇవాళ పోలీసులను అడ్డం పెట్టుకొని మరి నోటీసులు ఇచ్చి విచారణ పేరు మీద కేసీఆర్ గారిని అవమానం చేసే పని చేస్తూ ఉన్నారు. తెలంగాణ సమాజం గమనిస్తూ ఉన్నది. డెఫినెట్గా ఇంతకింత మూల్యం చెల్లించుకోక తప్పదు. మరి ఇవాళ మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయని, ఆ మున్సిపల్ ఎన్నికల్లో మేమందరం పని చేయకూడదు, ఈ కేసుల చుట్టూతే తిరగాలని చెప్పి ఒక కుట్ర పన్ని ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. కానీ ఏనాటికైనా న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది. డెఫినెట్గా కేసీఆర్ ఉసురు ఇవాళ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తగలక మానదు అని చెప్పి ఇవాళ తెలియజేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా ఇవాళ కేసీఆర్ గారిని అవమానపరచడం, కేసీఆర్ గారికి పోలీసులను అడ్డం పెట్టుకొని నోటీసుల పేరుతో వేధించడం బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. యావత్ తెలంగాణ సమాజం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ వెంబట ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి.
खबरदार रेवंत रेड्डी जय केसीआर केसीआर नायकत्व